ఒకరోజు కృష్ణుడు బాగా ఆకలితుండగా వాళ్ళ అమ్మని పాలు వేయమ్మా అని అంటే, ఆగు నేను చల్లగా చేస్తున్నా అంటే ఏడుస్తూ ఉంటారు. అప్పుడు లోపలికి వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణుడు చల్లంతా వడపోసి వెన్నంతా తింటాడు. అప్పుడు ఏమవుతుందంటే యశోదమ్మ రాగానే కృష్ణుని చూసి కోపం వచ్చి కృష్ణుని పట్టుకొని ఒక పెద్ద పండ్రాయికి కట్టివేస్తుంది. నీకు తిండి పెట్టా, పాలు దాపియా, నీళ్ళు పెట్టా, ఏం పెట్టా అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు గుంజుకుంటూ 2 చెట్లు కూలగొట్టుతారు. ఆ 2 చెట్ల నుంచి 2 ద్వారపాలకు వెళ్తాడు. వీడు వైకుంఠానికి ఇప్పుడు వెళ్తున్నాడు అని అనగానే ఆ ద్వారపాలకుడు వెళ్తుండగా వైకుంఠంకి చేతులు కూలగొట్టేస్తారు కదా. అప్పుడు వాళ్ళ దోస్తులు, యశోదమ్మ, గోపికలు అందరూ వస్తారు. అప్పుడు కృష్ణ నువ్వే దేవుడు అని యశోదమ్మ ఇంటి లోపలికి వచ్చి పాలు, అన్నం అన్నీ వెళ్తారు. అప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు.